ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసాను. ఫ్రిడ్జ్లో అంటే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది, తిరుపతికి వెళ్ళాలి. దానికోసమని ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేస్తానండి. నా మీద నాకే కోపం వచ్చేసిందండి. దాంట్లో వారం క్రితం తిందామని నానబోసుకున్న గింజలండి. ఆ గింజలు సబ్జా గింజలు ఒక డబ్బాడు ఉన్నాయి. ఏదో టీడీ కాసిన మిగిలితే పెట్టాను. కొంచెం సాంబారు మొత్తం క్లీన్ చేస్తానండి. మొత్తం తీసేసి అవతల పడేసాను. గోంగూర రొయ్యల కూర ఉంది. అది అది బాగుంటుందండి, ఊరి తినడానికి బాగుంటుంది. అది ఉంది. ఒక గిన్నెలో వంకాయ పులుసు ఉందండి నేను చేసింది. సరే ఈరోజు చిన్న మసాలా కూర ఏమైనా తినాలనిపిస్తుంది నాకు. ఇంట్లో ములక్కాయలు ఉన్నాయండి. ములక్కాయలు మీరు ఇది జానడే ఉన్నాయండి. 3 ములక్కాయలు ఉన్నాయి. జానడు ఉన్నాయి. ఏం చేద్దామా అనుకుంటే చూసారా మీకు ఒక విడ్డూరం. దీనికి 4 పెచ్చులు ఉన్నాయి. మామూలు ములక్కాయ అయితే 3 పెచ్చులు ఉంటాయండి. దీనికి 4 పెచ్చులు ఉన్నాయి. స్క్వేర్గా ఉంది, కండగా ఉంది. ఇది గుజ్జుగా ఉంది. లోపల వచ్చి బాగా మెత్తగా గుజ్జుగా ఉంటుందండి. దీన్ని వచ్చి మనం నా దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది, పొడి మసాలా ఉంది. దానికి ఇగురుగా చేద్దాము. మిగతా ఈ గోంగూర రొయ్యలు వేరే పులుసు ఉంది కాబట్టి. ములక్కాయలు చిన్నవి అండి. జానడు మొత్తం మీద ఒక 10-12 ముక్కలు మాత్రమే అయినాయండి. దీన్ని పనసకాయ గింజలు వేసేసి ఒక మసాలా కూరలాగా వండేద్దాం అనుకున్నాను అండి. మనం జీడిపప్పులు వేస్తాము. పనసకాయ అండి తెల్లగా ఉందండి. లోపల మరీ అంత స్వీట్ లేవు. ఏదో ఒలుసుకుని తిన్నా. ఇప్పుడు మీరు ఇలా కాయతో పాటు తొనలు ఒలుసుకుని తిన్నా అనుకోండి, అది నిల్వ ఉంటుంది. మీరు అలా మొత్తం ఓపెన్ చేస్తే సద్దివాసన వచ్చేస్తాయి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా వారం 10 రోజులు ఉంటుంది. ఇదండి ఈ అమ్ము అంత తెల్లగా ఉన్నాయి. ఈ గింజలు అంత స్వీట్ లేవు. కాయ ఏదో అంత మామూలుగా పనసకాయ తెస్తే అంటే ఇల్లంతా గమగమలాడిపోతుందండి. పాతకాలంలో ఏంటో ఇప్పుడు పండకుండానే తొనలు మాత్రం కలర్ వచ్చినాయి. ఈనెలు కూడా కలర్ రావాలి కానీ రాలేదు. ఆర్టిఫిషియల్గా పండించినట్టున్నారు. ఆ టేస్ట్ అంత లేదండి. సరే మన గింజలు ఎప్పుడు పారేస్తూ ఉంటారు. సరే ములక్కాయ కూరలు వేస్తే తినొచ్చు, దాంట్లో కూడా ప్రోటీన్స్ అవి ఉంటాయి అనేసి ఎగిరేద్దాం అనుకుంటున్నాను అండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎగినాక ఉప్పు పసుపు వేసి ములక్కాయ ముక్కలు వేస్తాను. ఈ గింజలు కూడా పొట్టు తీసేసి అవి వేస్తానండి. తర్వాత కారం వేసి నీళ్ళు పోస్తా. నా దగ్గర పొడి మసాలా ఉంది. కొంచెం గ్రేవీ కావాలంటే గసగసాలు వేయచ్చండి. నా దగ్గర 2 పొడులు ఉన్నాయి. ఒకటి గసగసాలు జీడిపప్పు వేసి పొడి చేసింది ఉందండి. ఇంకోటి పొడి మసాలా ఉంది. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ చిన్న కూర చేసేస్తానండి. అన్నం కడిగి పెట్టేస్తే ఆ గోంగూర రొయ్యలు మిగతా అన్నీ ఇవాళ సేల్ చేసేయాలండి. అంటే ఇవి అన్నీ ఉన్నాయండి. కొంచెం కూరలు ఉన్నాయి. అవన్నీ చేసేద్దాం అనుకున్నాండి. ఇంకా దీన్ని మసాలా కూర ఇవన్నీ చేసేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇది మసాలా కూర చేసుకుని మిగతా అన్నీ క్లియర్ చేసేసి ఫ్రిడ్జ్ వాష్ చేసేద్దాం అనేసి ఆ చిన్న మసాలా కూర అండి. మీరు ముఖ్యంగా అండి ఉల్లిపాయలకు వస్తుంటే ఇలాగా ఒక నల్లగా బూజులాగా వస్తుందండి. ఆ బూజు వచ్చి అది క్యాన్సర్ వస్తుందంట. శుభ్రంగా ఉల్లిపాయలు కోసేటప్పుడు తోలు తీసి 10 సార్లు కడిగి వాడుకోండి. ఇదిగో నల్లగా అంటే ఒక ఫంగస్ వస్తుంది. అది శుభ్రంగా కడుగుదామని కూర్చున్నా. ఇదండి ఈరోజు ములక్కాయ పనస గింజలు వేసి మసాలా కూర అండి.